In 2 miles, use the right 2 lanes to take exit 49 for I-66 West. Praise the Lord. Welcome to the live. అందరు బాగున్నారా? లైవ్ని వీక్షిస్తున్న మా ప్రియులైన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. కనుక మేము అందరం ప్రయాణంలో ఉన్నాం. రాత్రి అంతా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. సో పక్కన నిద్ర లేదు. అయినా లైవ్ని మళ్ళా ఎందుకు మిస్ చేయాలని దేవుని కృపను బట్టి లైవ్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ బాగున్నారండి? మేము ప్రత్యేకంగా న్యూయార్క్ నుంచి తిరిగి ప్రయాణమే వస్తున్నాం. ఇంకా మాకు ఇంటికి రావడానికి కొద్ది నిమిషాల సమయం ఉంది. రాత్రంతా జర్నీ చేశాం. రాత్రంతా న్యూయార్క్లో ఉన్నాం. న్యూయార్క్ స్టేట్లో నుంచి దగ్గర 4 స్టేట్స్ దాటి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మేము వర్జీనియా స్టేట్కి వస్తున్నాం. కనుక మళ్ళా మధ్యాహ్నం ఇప్పుడు మాకు టైము 10:20 అయింది. 10:20 నిమిషాలు. మళ్ళా మధ్యాహ్నం 2:30-3 గంటలు బయలుదేరి మేము మళ్ళా పెన్సిల్వేనియా అనే రాష్ట్రం వెళ్ళాలి. అక్కడ దేవుని వాక్యం అందించడానికి. కనుక మా ప్రయాణాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కనుక రాత్రి నిద్రపోకుండా ప్రయాణాలు చేస్తున్నాం. ఒక బండి ఒక దగ్గర పెట్టి 2 గంటలు కొంచెంసేపు నిద్రపోయాం. సో ఎనీవే, రియల్లీ హ్యాడ్ అ నైస్ టైం. మంచి న్యూయార్క్ అంతా కూడా అడ్వెంచర్ చేశాం. కనుక ఇప్పుడు మళ్ళా తిరిగి వర్జీనియా వస్తున్నాం. రైట్, దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉన్నారని నమ్ముతున్నాను. కొంతమంది అనారోగ్యంగా ఉన్నారని ఫోన్లు చేస్తున్నారు. ప్రభుదాస్ పాస్టర్ గారు కొంచెం అనారోగ్యం ఇచ్చి సడన్గా పెరాలసిస్ వచ్చిందని. సో ఆయన గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పూర్తిగా ఆయన స్వస్థత పడులాగున్నా. అలాగే ప్రత్యేకంగా చైతన్య వాళ్ళ చెల్లికి కిడ్నీలు డయాలసిస్ చేస్తున్నారు. 2 కిడ్నీలు కూడా ప్రాబ్లం వచ్చింది. ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయి. కనుక దయచేసి మీరు కూడా వారందరి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. సో మనం ఒకరి గురించి ఒకరు తప్పక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం. కనుక ప్రకటన గ్రంథంలో నుంచి 10వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఇవాళ నేను 10వ అధ్యాయం సమరీని దయచేసి చెప్పాలనుకుంటున్నాను. నిన్న కూడా నేను న్యూయార్క్ నుంచి దేవుని వాక్యం 10వ అధ్యాయం అందించడానికి దేవుడు సహాయం చేసి, కనుక ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనకి గుర్తు చేస్తుంది 10వ అధ్యాయం. సో గాడ్స్ సుప్రీమసీ ఈజ్ సుప్రీం అథారిటీ. ఎందుకనంటే మనం చూస్తున్నాం, ఆయన ఆ బలిష్ఠుడైనటువంటి దూత మనం చూసాం మొదటి అధ్యాయంలో, 10వ అధ్యాయం మొదటి వచనంలో నుంచి. కనుక మేఘము పరలోకము నుండి దిగి రావడం చూసాం. మేఘం ధరించి ఉండడం. ఆయన ముఖము సూర్య బింబము వలె ఉంది. ఆయన తల ప్రత్యేకంగా తల మీద
మేఘధనస్సు ఉంది. ఆయన కాళ్ళు మనం చూస్తే అగ్ని స్తంభముల వలె ఉన్నాయి ఆయన పాదాలు. ఆయన పాదములు ఒకటేమో భూమి మీద, మరొకటేమో సముద్రం మీద మోపినట్టు మనం చూస్తున్నాం. ఆయన కుడికాలు సముద్రం మీద, కుడికాలు భూమి మీద. మీరు గమనించారా? దేవుని వాక్యంలో నుంచి మనం చదువుతాం. దేవుడు అంటాడు, భూమి నా పాదపీఠం అంటాడు. చూసారా? భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, ఇంత భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఆయన మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. స్టిల్ ఐఎమ్ ఇన్ కంట్రోల్. నా అధీనం లేనిదే ఏది జరగదు. అది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పరిస్థితులు మీ జీవితంలో అనుకూలంగా లేనప్పుడు దిగులు చెందవలసిన పరిస్థితి మీకు వస్తున్నప్పుడు భయపడకండి. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తము ఆధీనంలో ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం 10వ అధ్యాయంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. కనుక కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద మోపి తెరవబడిన గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన గంభీరంగా మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతున్న స్వరము సింహము గర్జన వలె ఉందంట. దానికి ప్రతిస్పందనగా మనం చూస్తే 7 ఉరుములు చూసారా? 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు, సో 7 ఉరుములు వాటి శబ్దములు పలికాయి. ఏం పలికాయి, ఏం మాట్లాడాయో స్పష్టంగా మాట్లాడిన మాటలు నీలాంటి నాలాంటి మనిషి అయినటువంటి యోహాను విన్నాడు. చూసారా? అంటే ఉరుము కూడా మాట్లాడుతుందా? దేవుడు ఎవరినైనా మాట్లాడించగలడు. మనం చూసాం 8వ అధ్యాయంలో గెద్ద ఆకాశంలో ఎగురుతూ ఈ భూనివాసులందరికీ శ్రమ 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 అని చెప్పడం మనం చూసాం. సో దేవుడు గెద్దని వాడుకుంటాడు రేపు. దేవుడు బిలాము తప్పు చేస్తున్నప్పుడు గాడిదని వాడుకున్నాడు. గాడిద మాట్లాడింది. సో దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. మీరు ఉరుములు మాట్లాడతాయనంటే మరి యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరు మాట్లాడారు? యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు మనకు ఆకాశం నుండి ఒక స్వరము వినపడింది. ఏమిటా స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూసారా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి ఎవరు మాట్లాడారు? ఉరుము కాదా? కనుక రేపు 7 ఏళ్ల శ్రమల్లో ఏం జరగబోతుందో ఉరుములు, 7 ఉరుములు మాట్లాడిన స్వరాన్ని యోహాను రాసేద్దామని. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది. 1వ అధ్యాయం 11వ వచనంలో, 1వ అధ్యాయం 19వ వచనంలో నువ్వు ఏమైతే చూసావో, ఏమైతే జరుగుతుందో, ఏమైతే జరగబోతుందో నేను రాయమని చెప్పాడు కదా. సో అందుకే నేను రాయడం మొదలు పెట్టేస్తుంటే మళ్ళా 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, సీల్ చేయి, ముద్ర వేయమంటే వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. రాయవద్దు. సో మొదటి పాఠం మనం నేర్చుకోవాలా. 10th చాప్టర్ ఆఫ్ ఫస్ట్ 3 వర్సెస్లో గాడ్ యొక్క సుప్రిమసీ, సుప్రీం అథారిటీ, సావరెన్, ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన సార్వభౌమ అధికారం, ఆయన మేఘం మనకు తెలియపరుస్తుంది. ఆయన మేఘం మీద ఆయన ఏ రకంగా ఆయన వచ్చాడో మనం చూసాం. పాత నిబంధన ఆ ఇజ్రాయేలుని నడిపించినప్పుడు మేఘస్తంభం పగలు, రాత్రి అగ్ని స్తంభంతో ఏ రకంగా ప్రజల్ని నడిపించాడు. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ రకంగా మేఘాన్ని వాడుకున్నాడు. 104వ అధ్యాయం కీర్తన గ్రంథం మేఘాన్ని ఏ రకంగా ఆయన తన మరి రథముగా ఆయన వెహికల్గా వాడుకుంటున్నాడు. రేపు అదే మేఘం మీద వస్తాడు. సో ఆయన ఎవరో మనకు తెలియపరుస్తుంది. ఆ రెయిన్బో మనకి సూచిస్తుంది ఆయన యొక్క మరి నిబంధన గురించి. ఎందుకంటే నేను ఇక మీద జల ప్రళయాన్ని తీసుకురానని నిబంధన చేసి ఆయన ప్రామిస్. ఇంత భయంకరమైనటువంటి ట్రిబులేషన్ పీరియడ్లో కూడా ఐ కెన్ గివ్ యూ పీస్. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి పరిస్థితులు ఎంత అద్దాలంగా అద్దానంగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ యూ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్.
అందుకనే ఏ విషయం మీరు వచ్చినా యు ప్రే టు గాడ్, దేవుడికి ప్రార్థన చేసుకోండి. బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాస్తుంది, దేని గురించి చింతించకండి. కానీ ఏం చెప్పమన్నాడు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఏమైంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎక్కడ వస్తుంది, మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనకి పీస్ ఎక్కడ కావాలి, మైండ్కి కావాలి. మనకి పీస్ ఎక్కడికి కావాలి, హృదయానికి కావాలి. అందుకని ఇంగ్లీష్లో అంటారు దాన్ని పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్. ఆ రెండు నేను ఇస్తాను అంటున్నాడు. మీరు నాకు ప్రార్థన చేస్తే చూసారా, బికాస్ గాడ్ విల్ గివ్ యూ పీస్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రిబులేషన్ ఆర్ ట్రయల్స్ వాట్ యువర్ అండర్ గోయింగ్. మీకు ఏ రకమైన అనారోగ్య పరిస్థితుల, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయా, డోంట్ వరీ, గాడ్ ఈజ్ దేర్. మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పక విడిపించక. అది సో ఆయన కుడికాలేమో సముద్రం మీద, ఎడంకాలేమో భూమి మీద మోపి ఆయన నిలబడ్డాడు అని అంటే ఆ దూత మనకి జ్ఞాపకం చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఆయన సార్వభౌమ అధికారాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది, రైట్. ఇక రెండోది మనం చూసాం, సీల్ చేయమని. మొన్నటి దినం కూడా మనం విన్నాం, సీల్ చేయమని. అంటే అర్థం ఏంటి, ఏది రాయమన్నాడో అది రాయండి, ఏది రాయొద్దు అన్నారో అది రాయొద్దు. ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విధేయత అంటే ఎప్పుడో విధేయత చూపించడం కాదు, ఇమ్మీడియట్ రెస్పాన్స్. సో వద్దనంటే మనకేంటి ఆతృత ఎక్కువ, ఏంటంటే ఆ 7 ఉరుములు శబ్దం కూడా రాసేస్తాను ప్రభా, ఎందుకనంటే 7 ముద్రల గురించి రాశాను కదా, మరి 7 బోరల తీర్పు రాసేస్తాను, ఇంకా రేపు 7 బౌల్స్ జడ్జ్మెంట్ కూడా రాయించాడు దేవుడు. మరి 7 ఏమంటారని ఈ యొక్క 4వ వచనంలో మనం చూసాం కదా, ఏ శబ్దం అది, ఉరుములు. ఆ ఉరుములది కూడా రాసేస్తానండి. నో రాయద్దు. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, సమ్ మిస్టరీస్ ఆర్ మెంట్ టు బి సీల్డ్. దేవుడు కొన్ని మనకి బయలుపరుస్తాడు, కొన్ని బయలుపరిచి లెట్ ఇట్ బి సీక్రెట్. యు నో నీడ్ టు ఆస్క్ గాడ్, ఓకే. కనుక దానియేలుకి దేవుడు బయలుపరిచిన ఏం చేశాడు, దేవుడు మరుగు చేశాడు. అది అంత్యకాలం వరకు మరుగు చేయమన్నాడని చెప్పి మనం దానియేలు గ్రంథంలో నిన్నటి దినం మనం చదువుకున్నాం. మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం, గాడ్స్ ప్లాన్స్ నీ పట్ల నా పట్ల. చూసారా, ఆయన ప్లాన్స్ ఎంత ఎత్తైనవంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో. చూసారా ఎంత ఎత్తుగా ఉందో. విమాన ప్రయాణాలు నేను చేస్తున్నప్పుడు కిటికీ దగ్గర నుంచి నేను ఆకాశం వైపు చూస్తే భూమి నుంచి ఎంత ఎత్తుందో అంతే ఎత్తులో ఉంది. అప్పటికే 40,000 అడుగులు ఎత్తులో ఎగురుతుంది విమానం. 40,000 అడుగులు ఎత్తులో ఎగురుతున్న విమానంలో నుంచి ఆకాశం చూస్తే అంతే ఎత్తులో కనపడుతుంది. అప్పటికి మేఘాలు మళ్ళా కిందన కనపడతాయి. మేఘాలు కిందన కనపడుతున్నప్పటికీ ఆకాశం అంత ఎత్తైనటువంటి తలంపులు నీ పట్ల దేవుడు, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడంట. కనుక మీరెందుకు వరి అవుతున్నారు? మరి నీ మార్గముల కంటే నా మార్గములు ఎంత ఎత్తైనవి. మరి మనం ఏం కంగారు పడదు, ప్రభు ఆ మార్గాలు ఏంటో చెప్పినాయన, నాకు ఆ తలంపులు ఏంటో చెప్పినాయన, నీవు నా పట్ల ఎత్తైన తలంపులు అన్నావు కదా, ఎప్పుడు ఆ ఎత్తైన తలంపులు నెరవేరుస్తావు. ఆతృత ఎక్కువ మనకి కదా. ఇక మనం ఆయన దీన చేతులు మనం మణిగా ఉండడం, ఆయన చెప్పినట్టు మనం లోబడి. సమ్ మిస్టరీస్ ఆర్ మెంట్ టు బి సీల్డ్ ఆర్ సీక్రెట్, లెట్ ఇట్ బి సీక్రెట్, ఓకే. సో అది 2వ పాఠం మనం నేర్చుకున్నాం. 3వ పాఠం మనం చూసాం, ప్రత్యేకంగా మనం గమనించాం. ఏమని? 3వ పాఠాన్ని మనం చూసాం ప్రకటన గ్రంథంలో నుంచి. ఇక సమయం ఏమైంది, నిన్నటి దినం మనం చెప్పుకున్నాం ఆ మాట. 6వ వచనం, పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొనెను. ఏమని ఒట్టు పెట్టుకున్నాడు? ఇక ఆలస్యం ఉండదు. సో 3వ పాఠం మనం నేర్చుకోవాల్సింది, మనం ఈ 10వ అధ్యాయంలో ఇక నో మోర్ డిలే. దేనికి డిలే? ఇక ప్రభు రాజ్య స్థాపనకి నో మోర్ డిలే. ప్రభు రాజ్య స్థాపనకి ఎవ్రీథింగ్ మార్గం సుముఖం అయిపోయింది. అందుకనే 7వ దూత బోర ఊదినప్పుడు
క్రీస్తు రాజ్యం వచ్చాను. చూసారా, అప్పటికే ఇంకా 7 years పీరియడ్ ఆఫ్ ట్రిబులేషన్లో ఉన్నారు. కానీ 3.5 సంవత్సరాల టైంలోనే 6 బోరలు ఊదిన తర్వాత 7వ బోర అక్కడ చూడండి, చదువుతాను నేను 11వ అధ్యాయం. అది 11వ అధ్యాయం మనం చూస్తే 15th వర్డ్స్, 11th chapter 15th words లో చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు ఏమైంది? పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దము, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయను. చూసారా, ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యం ఆయను. ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. చూసారా, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. సో ఇక సమయం ఉండదు, డిలే, నో మోర్ డిలే. క్రీస్తు రాజ్యం గురించి ఎప్పుడెప్పటి నుంచో ప్రకటన చేస్తున్నారు. అది నెరవేరే సమయం ఆసన్నం అయిపోయింది. అది అర్థం, అది నెరవేరే సమయం ఆసన్నమైంది. కనుక యేసు ప్రభు వారు పుట్టినప్పుడే మీరు గమనించారా, మరియమ్మకి దేవదూత చెప్పిన మాట గుర్తుందా మీకు? దేవదూత చెప్పాడు, ఏమని చెప్పాడు మరియమ్మకి? మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవదూత ఈ మాట చెప్పిన ఒకసారి చదువుతాను చూడండి. 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె మాట విని బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత మరియా, భయపడకము, ఏమన్నాడు? దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి దేవుని కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని చెప్పి ఏమన్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఇది ఎప్పుడు నెరవేరింది? మరి ఇంకా నెరవేరలా. అది నెరవేరబోయే సమయం ఆసన్నమైంది. అది దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన 33 యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని చెప్పాను. మరియమ్మకి చెప్పింది నెరవేరిందా? మరి నెరవేరలా. అది నెరవేరబోతుంది. అది అర్థం, అది సమయం. ఇంకా నో మోర్ డిలే. దేవుని క్రీస్తు రాజ్యము స్థాపించబడబోతుంది. అది అర్థం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలంగా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు, యుగ యుగములు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంతం లేనిదై. అది అయిపోయిందని. ఓకే, సో వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈ 3 విషయాలు మర్చిపోకండి. ఆత్మీయమైన విషయాలు మనం విన్నాం ఈ 10వ అధ్యాయంలో. మొదటిది, ఆయన సార్వభౌమ అధికారాన్ని గుర్తు చేస్తుంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. డు నాట్ వరీ వాట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ద ట్రయల్స్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఓకే, దేవుడు ఉన్నాడు, ఆయన అధికారం. ఓకే, సో ముగించుకుందాం మనం. ఈ 3 మాటలు మర్చిపోకండి. ఓకే, ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉంటుండగా మనకెందుకు భయం? దేనికి భయపడకండి, దేనికి దిగులు చెందకండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని ఇస్తాడు. రెండో విషయం మనం గుర్తు చేసుకున్నాం, ఏమని? ఏది ఆపమన్నాడు, ఏది సీల్ చేయమన్నాడు, అది సీల్ చే. మనకి పరుగు చేసిన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయక. దేవుడు కొన్ని విషయాలు నీ పట్ల ఎత్తైన ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఆ ఎత్తైన ప్లాన్స్ తప్పక నెరవేరుస్తాడు. ఎత్తైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, తప్పక ఒక దినం నెరవేరుతుంది. ఆయన యొక్క చిత్తములో ఆ కార్యం నెరవేరే దాని గురించి వెయిట్ చేయండి. 3, తప్పక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమని నేర్చుకున్నాం మనం? 3వ విషయం గమనించండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన సీల్ చేయమన్నది సీల్ చేశారు. ఒక టైం, దెర్ ఇస్ టైం, అంత సమాప్తం అవుతుంది. అంటే ఏదైతే జరగాలో ఆయన రాజ్యం రాబోతుంది. ఇక భూమి మీద 7 సంవత్సరాల శ్రమకాలాల్లో 3.5 సంవత్సరాల తర్వాత ఇక రిపెంటెన్స్ పొందడానికి కూడా, మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. అది మనం నేర్చుకున్నాం. కనుక ఈ 3 పాఠాలు కూడా మీరు ఆత్మీయంగా బలపరచబడడానికి తప్పక దేవుడు మనకి ఎంతగానో వాక్యాల ద్వారా సహాయపడుతున్నాడు. కనుక ఈ మాటలు మీ హృదయంలో పదిలపరచుకొని, కనుక సమయం ఉంటుండగానే మారు మనసు పొంది రేపు ఆ దేవుని రాజ్యంలో
ఆయనతో పాటు 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో కూడా మనం ఉండే గొప్ప ధన్యత. అంటే కృప దేవుడు మీకు నాకు మన అందరికీ అనుగ్రహించి తోడవండి కాపాడును గాక. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు ఏమైనా వందన. ప్రభు బిడ్డలందరినీ దీవించండి, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో మేము ప్రభా మీ మాటలు వినడానికి కృపద. 3 విషయాలు మాకు గుర్తు చేశారు ప్రభా. మీ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడి కనుక దేని గురించి వరి అవ్వకుండా ప్రభా మీ ఆధీనంలో లోబడ్డానికి ఏది మరుగు చేశారో అది మరుగు చేసిన దాన్ని బయలుపరచమని మాటి మాటికి మిమ్మల్ని అడగకుండా తప్పక మీ చిత్త ప్రకారం ఎత్తైన ఆలోచనలు ఉన్నాయి మా పైన. అది ఏంటో మాకు అవసరం లేదు, అది నెరవేర్చే దేవుడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. ఇక సమయం ఉండదు, సమయం అయిపోయింది, సమయం వచ్చేసింది కనుక ప్రభు సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పోతుంది. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో మేము కూడా మీతో పాటు పరిపాలన చేయడానికి యోగయోగములు మీతో పాటు ఉండడానికి నిత్యం మీతో పాటు ఉండే గొప్ప భాగ్యం దయచి ఇంకా రక్షణ లేనివారు మారు మనసు లేనివారు మిమ్మల్ని దేవుడిగా అంగీకరించి విశ్వసించి రక్షించబడి నిత్య నరకాగ్ని కూడా తప్పించబడి మీతో పాటు యోగయోగములు వేలే గొప్ప కృప దాయిచ్చమని యేసు నామములో ఎక్కలేంత బ్రతమలాడు చూరించి ప్రార్థించారు వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రశాంతి ప్రైజ్ ద లార్డ్, సుబాని ప్రైజ్ ద లార్డ్, యేస్ బాబు ప్రైజ్ ద లార్డ్, రత్నరాజు గారు ప్రైజ్ ద లార్డ్, మా సుబాని ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. రూపేష్ అనుమోలు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఆనంద్ లక్ష్మి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. వినయ్ కుమార్ పత్తిపాటి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. వెంకటేశ్వర్లు గ్రేస్ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఎస్ బాబు ప్రైజ్ ద లార్డ్. లక్ష్మి ప్రైజ్ ద లార్డ్. కనికర్రావు గారు ప్రైజ్ ద లార్డ్. జీవన్ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గంజి ప్రైజ్ ద లార్డ్. రతన్ గారు ప్రైజ్ ద లార్డ్. సునీత నందెడ్డి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అక్ష కళ్యాణి ప్రైజ్ ద లార్డ్. సునీత ఎల్ఎంఎల్ ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మా గురించి మీ ప్రార్థన చేశారు. ఇప్పుడే క్షేమంగా వచ్చాం కనుక ఇప్పుడు మరలా కొంతసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరి ఇంకొక 3-4 గంటల్లో మేము మరలా ఇంకొక రాష్ట్రం వెళ్ళాలి. పెన్సిల్వేనియా రాష్ట్రం గురించి ప్రార్థన చేయండి, బలంగా వాడబడులాగా. ఓకే కనుక ఇప్పుడు మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు. మేము ఎవరితో అడ్మైర్ చేసామంటే ఈ వీక్ నన్ను సండే చర్చెస్కి కూడా తీసుకెళ్ళి నాతో పాటు ప్రయాణం చేసి నా గురించి నేను ప్రత్యేకంగా వెస్ట్ వర్జీనియాలో ఉన్నానని నా గురించి వర్జీనియా నుంచి కారు వేసుకొని వచ్చి మరి అక్కడి నుంచి మళ్ళీ వర్జీనియా తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళా మేమందరం కూడా మేమిద్దరం కనుక ఎవరనే ఎదురు చూస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ మీకు అందరికీ తెలుసు మన ఎస్ఏసి మినిస్ట్రీస్లో అద్భుతంగా మరి చక్కని ఇంజనీర్ అయి మరి ఇవాళ మంచి ఉద్యోగం సాఫ్ట్వేర్లో పని చేస్తున్నటువంటి కిరణ్ మన మధ్యలో ఉన్నాడు. సో మీ అందరూ హాయ్. ఓకే సారీ బాయ్ చెప్పండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇది ఓకే బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ బాయ్. ప్రార్థన చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దీవించి ఆశీర్వదించిన